హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ వ్యూవర్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మనం దేవి నవరాత్రులు జరుపుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా అమ్మవారికి సమర్పించుకునే నైవేద్యాల రెసిపీలు మన ఛానల్ ప్లేలిస్ట్ వీడియోల్లో అలానే పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను. ఈ వీడియోలో మనం నైవేద్యాలలో భాగంగా దద్దోజనాన్ని ఆవు పాల పెరుగుతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా అన్నాన్ని బాగా మెత్తగా ఉడికించుకొని బాగా చల్లార్చుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆవు నెయ్యి వేసి తాలింపు కోసం ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర మరియు దంచిన మిరియాలు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు వేసి వేపుకుంటూ చివరిగా కొద్దిగా ఇంగువ వేసి కలిపి దించుకోవాలి. అన్నం చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇందులోకి తగినంత ఆవు పాల పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా వేయించి పెట్టుకున్న తాలింపుని దీనిలోకి వేసి బాగా కలుపుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవటమే. అంతే, చూశారు కదా అమ్మవారికి నైవేద్యంగా ఆవు పాల పెరుగుతో దద్దోజనాన్ని ఎలా చేసుకున్నానో. మీరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులు ఆ అమ్మవారికి పూజలు మరియు నైవేద్యాలు సమర్పించుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరో నైవేద్యం రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.